హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నిర్గమకాండం చూసుకుందామండి. అభిషేకం కొరకు తైలాభిషేకం ఎలా తయారు చేశారో, ఏ విధంగా వారు ఆ విధంగా జీవించారో చూసుకుందాము. ఈరోజు 29వ అధ్యాయం, నిర్గమకాండం 29వ అధ్యాయం 21వ వచనం. అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. దేవునికి మహిమ కలుగును గాక. 22వ వచనం కూడా చదువుదామండి. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టీలు గనుక దాని క్రొవ్విన తోకను అంత్రములను కప్పి క్రొవ్వును కాలేజీ మీద వపను 2 గ్రంథములను వాటి మీద క్రొవ్వును కుడి జబ్బను. ఇక్కడ మరి అహరోన్ని అభిషేకించడానికి మరియు నీవు బలిపీఠం మీద ఉన్న రక్తంలోను అభిషేక తైలమును కొంచెం తీసి అహరోను మీద, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను. అప్పుడు అతడును అతని వస్త్రములను, అతనితోనున్న అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఒక మంచి మాటలు చూస్తున్నాము. రక్తమును, పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు ఆ రక్తం ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధపరిచిన తర్వాత ఏమవుతుందంటే అభిషేక తైలాభిషేకం, అంటే పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఎవరైతే మారు మనసు రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ పరిశుద్ధతను బట్టి అభిషేకము, తైలాభిషేకము అని అక్కడ రాయబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి ఇది ఉండాలి. మారు మనస్సు, రక్షణ. కొన్ని రోజులు అయిపోయింది, ఎప్పుడో మేము బాప్తిస్మం తీసుకున్నామండి, అప్పుడైపోయింది. అలాగా కుదరదు. మనము మన జీవితాలు అంతమైందాక కూడా పరిశుద్ధత అనేది మనకు ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధత ఉంటుందో అప్పుడే పరలోక రాజ్యం. ఇది అందరిలాగా కాదు, పరిశుద్ధత కలిగిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలోకి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. అందుకు ఒక భక్తుడు చెప్తాడు ఏమని, ఇది యాత్రా జీవితము, యాత్రా జీవితము. యాత్రా జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రతి మనిషి కూడా కాపాడుకోవాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా జీవించి ఆ విధంగా కాపాడుకుంటేనే మనం పరలోకం వెళ్తాం. ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు లోకంలో వచ్చినాయి. ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ఏ రోజు లేకపోతే ఏ గంట, ఏ నిమిషం ఎవ్వరికి ఏం జరుగుతుందో తెలీదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి మానవుడు ఉన్నాడు. అయితే దేవుని యందు నిరీక్షణ కలిగిన వారికి మాత్రం ఏమీ జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగని బైబిల్ చెప్తుంది, ఎప్పుడైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో, ఎప్పుడైతే ఆయన శరీరాన్ని ఆశ్రయిస్తారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో ఈ లోకంలో ఉన్న ఏవి కూడా తన బిడ్డలకి రానివ్వడు. ఆయన చుట్టూ కూడా కంచి వేసి కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది జీవితాల్లో ఇలా జరుగుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, అది అలాగే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఈ యొక్క అభిషేక తైలం గురించి ఒక మాట చెప్తాడు. 30వ అధ్యాయం చూసుకుందామండి. నిర్గమకాండము 30వ అధ్యాయం 22 నుంచి 33 వచనాలు చదువుదాం. అందరూ చదువుదాం, మంచిది. 22వ వచనం నుంచి ఇక్కడ అభిషేక తైలాన్ని ఏ విధంగా వాళ్ళు తయారు చేశారు. దేవుడు మోషేతో చెప్పిన మాటలు ఇవి. మోషేతో చెప్పినప్పుడు మోషే ఆ విధంగా తయారు చేశారు. అయితే ఈ అభిషేక తైలాన్ని ఇది ఇక్కడ రాసింది కాబట్టి అందరూ కూడా చేసుకొని శరీరాల మీద పోసుకోకూడదు. ఇది చాలా ప్రమాదం అలా పోసుకుంటే. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది అభిషేకం కొరకు తయారు చేయబడినటువంటి తైలము. ఇక్కడ చూసుకుంటున్నాము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, 22వ వచనం అండి, 30వ అధ్యాయము. ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారముల్లో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులములు ఎత్తును, నిమ్మగడ్డ నూనె 250 తులములు ఎత్తును,
లవంగపట్ట 500 తులములను, ఒలివ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేకము తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. అలాగ చేస్తే ప్రతిష్ఠించబడిన అభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములను, దోప వేదికను, దహన బలిపీఠమును దాని ఉపకారములన్నిటిను, గంగాళములను దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితములగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. దానిని నర శరీరము మీద పోయకూడదు, దాని మేళమున చొప్పున దాని వంటి దేనినైనా చేయకూడదు. అది ప్రతిష్టమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును, అన్యుని మీద దానిని పోయేవాడును తన ప్రజల్లో నుండి కొట్టివేయబడవలని చెప్పుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అభిషేక తైలము చేసే పని విధానాన్ని మోషేకు మాత్రం చెప్పాడు. ఎందుకంటే అహరోను ఫస్ట్ అభిషేకించబడినటువంటి వ్యక్తి. అహరోను కుమారులు, అహరోను తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని గంగాలాలు, అక్కడ బల్ల, ఇవన్నిటిని కూడా వాళ్ళు ముట్టుకుంటే చాలు ప్రతిదీ పరిశుద్ధత కలిగి ఉంటుందని ఇక్కడ దేవుడైన యెహోవా మోషేతో చెప్తున్న మాటలు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ తైలాభిషేకం మనకి ప్రకటన గ్రంథం దాకా ఉన్న ఈ మాటలు. ఇది ఉండాలి ప్రతి ఒక్కరికి. అందుకే మనం చూసుకుంటున్నాం ఏలియా, తర్వాత ఎలీషా, తర్వాత మరి దావీదు, తర్వాత ఇంకా చూస్తే సంసోను, ఇలాగా చాలామందిని ఈ తైలాభిషేకంతో సౌలు ఈ తైలాభిషేకంతో అభిషేకించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రత్యేకించబడిన వ్యక్తులు ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వాళ్ళ దేవుడు ప్రత్యేకించాడు కాబట్టి జాగ్రత్తగా జీవించాలి వాళ్ళు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన ఒక మాట చెప్తారు. ఆయన రాకముందే మనం కీర్తన 45వ వచనం చూసుకుందామండి. కీర్తన గ్రంథం 45వ వచనం 7వ వచనం, 45వ అధ్యాయం 7వ వచనం. ఆయన గురించి వ్రాయబడిన మాటలు ఇవి. యేసు ప్రభు వారి గురించి రాయబడిన మాటలు ఇవి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండి కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడింది. ఇక్కడ భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తారు కొంతమంది. చర్చిలోకి వస్తారు, బాగానే ఉంటుంది, ఆ ప్రభురాత్రి భోజనం అంటే తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు కొంతమంది, కానీ పాపాన్ని విడిచిపెట్టరు. తర్వాత కొంతమంది పిల్లలకి ఆరోగ్యం బాగుంటుందని ఇస్తారు. అస్సలు ఇవ్వకూడదు, అలాగ చిన్న పిల్లలకి ఇవ్వకూడదు. లాస్ట్లో మిగిలిపోతే అది తీసుకొని పెట్టొచ్చు, కానీ అలాగే ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు. తల్లిదండ్రులు పాపం, నా తల్లి గర్భంలో ఉంటుండగా నేను పాపినని దావీదు చెప్తాడు. పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ పాపం, జన్మ పాపం వాళ్ళను ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి 4 జన్మ పాపం ఉందని వాళ్ళకి తెలియదు. వాళ్ళు వయసు వచ్చినప్పుడు నేను పాపినని గ్రహించి వాళ్ళు అందులో తీసుకోవాలి. అంతవరకు మనం ఇవ్వకూడదు ఎవ్వరికీ కూడా. అయితే ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్తున్నారు, ఆనంద తైలముతో నన్ను అభిషేకించును. నీ దేవుడు చిలుకాడు కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. ఇందులో ఈ యొక్క తైలంలో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. దేవుడే ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే మారిపోవాలి. యేసు ప్రభు వారు సువార్త చెప్పినప్పుడు ఏం చెప్తున్నారు?
ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనస్సు పొందండి. చూసారా, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనస్సు పొందండి అని ఆయన వస్తూనే, సేవలకు వస్తూనే, ఉపవాస ప్రార్థన అయిపోగానే ఈ కార్యం గురించి అక్కడ యేసు ప్రభు ప్రతి ఒక్కరూ మీరు మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యం మీకు ఇస్తానని చెప్పి యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి చాలామంది ఏంటంటే నిర్లక్ష్య స్వభావం, ఏంటంటే ఇంకా మానరు, ఇంకా తాగుడు మానరు, ఇంకా చెడ్డ పనులు మానరు. తాగుడు అనేది ప్యాకెట్లని, సినిమాలని, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు ఇవి చేస్తే మీరు ప్రభురాత్రి భోజనం తీసుకోకూడదు, ఒక్క ఆదివారం కూడా మీరు తీసుకోకూడదు. ఇలాగని దేవుని వాక్యము చెప్తున్న మాటలు ఇవి. పరిశుద్ధత లేకుండా అందులో చేయి పెడితే ఎన్నోసార్లు చదివారు కదా, క్రిస్టఫర్ చదివారు ఏమని, మీలో మీరు పరీక్షించుకొనవలెను. అలాగ చేయకపోతే మీకేమొస్తుంది, అక్కడ భయంకరమైనది. చాలామంది నిద్రించుచున్నారు, చూసారండి, చాలామంది నిద్రించుచున్నారు. కాబట్టి అంటే ఇంకా మరణం, వాళ్ళకి మరణము. కాబట్టి జాగ్రత్త. ఇంటికి వెళ్ళి మళ్ళీ వడ్డీలకి ఇవ్వడం, ఇంటికి వెళ్ళి మళ్ళా తప్పుడు మాటలు మాట్లాడడం, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇష్టానుసారమైన జీవితం జీవించడం చేసిన వాళ్ళు కాదు ఈ తైలాభిషేకం. ఇది మనుషులకు కనబడదు, పైనుంచి దేవుని అభిషేకం మనిషి మీదకి వస్తుంది. ఎప్పుడు పరిశుద్ధుడివై పరిశుద్ధమైన జీవితం జీవించి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ ఆరాధనలో కానీ వాక్యంలో కానీ నీ హృదయం అటువైపు పెట్టి వింటావో అప్పుడు నీకు తైలాభిషేకం నీ మీదకి వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు మీదకి వచ్చింది, అది మనకు కూడా ఇస్తానని దేవుడు చెప్పారు. ఆయన వాగ్దానం చేయబడిన ఆత్మను మీ మీద పంపుతానని శిష్యులు చెప్పి ఆయన ఆరోహణం అయిపోయినట్లు కూడా మనకు తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడైన యెహోవా మోషేతో చెప్పి ఈ యొక్క తైలాభిషేకాన్ని తయారు చేయించాడు. తర్వాత నింసి కుమారుడు ఏంటంటే అతన్ని అభిషేకించమని ఎలీషా చెప్తాడు. నువ్వు వెళ్ళి అతన్ని ఎవ్వరు చూడకుండా లోపల గదిలో ఉంటాడు, అతని మీదకి వెళ్ళి నూనె పోసేసి అతను ప్రార్థన చేసి నువ్వు పరిగెట్టి వచ్చి, అక్కడ శత్రువులు ఉన్నారు చుట్టూను, కాబట్టి వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, అభిషేకించి వచ్చేయి అని దేవుడైన యెహోవాతో చెప్తారు. దావీదు మీదకి ఎప్పుడైతే సౌలు పాపం చేశాడో, నిజానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు అడిగారు మాకు సౌలు రాజుగా కావాలని, ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు మాట అక్కడ వినలేదు, వద్దన్న పని మరి సౌలు చేశాడు. కాబట్టి ఆ అభిషేకం పోయి పొరుగువాడైన దావీదు మీదకి వెళ్ళిపోయింది. దావీదుని వెళ్ళి అభిషేకించమని సమూయేలుకి దేవుడు చెప్పినప్పుడు దావీదుని అభిషేకిస్తాడు సమూయేలు. కాబట్టి ఈ అభిషేకం అనేది ఇప్పుడు కానీ లేకపోతే బైబిల్ చాలా ప్రమాదకరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి మనిషి కూడా ఇంకా అబద్ధాలు మానకపోతే, ఇంకా మోసాలు మానకపోతే, ఇంకా కుటుంబాలు విరగదీయడం ఇటువంటి పనులు కానీ చేస్తే మాత్రం చాలా ప్రమాదంలో ఉన్నారు. నేను చక్కగా డబ్బు ఉంది నా దగ్గర, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు అన్ని విధాలుగా నేను ఏదైనా చేసేస్తానని అనుకున్నావంటే మోసంలో ఉన్నావు. ఈ విషయం మాత్రం జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా సరే ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే దేవుని చిత్తం లేకుండా ఇక్కడ లేము, అది గ్రహించాలి. ప్రతిరోజు కూడా ప్రభా నీ దయ చొప్పున నేను బయటికి వెళ్తున్నాను, ఏంటంటే నీ దయ చొప్పున నేను వెళ్తున్నాను, పలానా ఉద్యోగానికి వెళ్తున్నాను, లేదా పలానా పనికి వెళ్తున్నాను నేను, లేదా పలానా విషయాల మీద నేను బయటికి వెళ్తున్నాను, నీ దయ చొప్పున నాకు సహాయం చేయని ఎప్పుడైతే అడుగుతారో ఆయన దయ చొప్పున మరలా మీరు ఇంట్లోకి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన దయ చొప్పున మీరు ఇంట్లోకి వస్తారు. ఎటువంటి ప్రమాదాలు కూడా జరగనివ్వడు దేవుడు. చాలామందిని చూస్తున్నాం, వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు, కానీ ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు, ఏంటంటే క్రైస్తవులకే ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు, పడిపోయి చనిపోవడం, ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం మాత్రం పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఎలా ఉండాలి? నాలుకను భద్రం చేసుకోవాలి, నిజం చెప్పడం నేర్చుకోవాలి. నిజం చెప్పాలి నాలుకతో. ఎప్పుడైతే నిజం చెప్తామో అప్పుడు మాత్రమే నీ మీద అభిషేకం ఉంటుంది, లేకపోతే పోతుంది. సంసోను అనుకున్నాడట, మరలా నేను లేచిపోతాను, మరలా వీళ్ళందరిని చంపేస్తానని అనుకున్నాడు. కానీ అప్పటికే క్షౌరం చేయించబడ్డది, బలం అంతా పోయింది. ఏ కన్నుతోటైతే పాపం చేశాడో కళ్ళు ముందు తీసేశారు అక్కడ సంసోనికి. ఏ కన్నుతో పాపం చేశాడో కళ్ళు ముందు తీసి చూడకుండా చేసేసాడు.
ఎంత భయంకరమైనటువంటి జీవితం. ఒక్కసారి యుద్ధం చేస్తే గాడిది ఎముకతో 2000 మందిని చంపేశాడు, ఒక్క గాడిది ఎముకతో. అటువంటి సంసోను ఏమైపోయాడు, వేశ్యలకు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వేశ్యల దగ్గరికి వెళ్ళిపోయాడో ఏం చేస్తారు వాళ్ళకున్న డబ్బులు తీసుకుంటారు, వాళ్ళకి ఏమైతుందో వాళ్ళ బలం తీసుకుంటారు, వాళ్ళకు ఉన్న డబ్బు తీసుకుంటారు, వాళ్ళకి ఆస్తి తీసుకుంటారు, మొత్తం అంతా లాక్కుంటారు, ఒట్టి చేతులతో పంపేస్తారట. సామెతల గ్రంథంలో అది రాయబడ్డది. కాబట్టి ఇటువంటి విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషి, ఒక భార్య, ఒక భర్త చనిపోతే చేసుకోవచ్చని బైబిల్ చెప్తుంది. అది ప్రభువునందు మాత్రమే అని దేవుడు చెప్తున్న మాటలే వినాలి. కానీ ఇష్టానుసారమైన జీవితాలు జీవించడానికైతే మాత్రం నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు. నీలో అభిషేకం ఉందో లేదో చూసుకోవాలి. 1వ రాజుల గ్రంథం చూసుకుందామండి. దేవుడు ఎలాగ వాళ్ళని పోషించాడో 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి 17 వచనాలు చదవండి బాబు. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణపు సంబంధి అయిన సారెపతు అని ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధురాలికి నేను సెలవిచ్చి తిని. అందరికి అతను లేచి సారెపతుకు పోయి పట్టణపు గవినెద్దకు రాగా, ఒక విధురాలు అచ్చట కట్టెలు ఏరుచుండని చూచి ఆమెను పిలిచి, త్రాగుటికే పాత్రతో కొంచెం నీళ్ళము నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డలో కొంచెం నూనెయు నా యొద్దనే ఉన్నవి కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పొల్లలు ఏరుటకే వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీవును నీ బిడ్డను అప్పము తీసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదనను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండియు తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడి రోగి ప్రాణములను నిలువచాలంత వ్యాధి గలవాడాయను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 17వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏంటంటే, అంతటి గిలాది కాపురస్తుల సంబంధి అన్నారు తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఆ ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. మంచైనా వర్షమైనా పడదని ప్రకటించాడు ఎవరు? ఏలియా. అయితే అదే పరిస్థితుల్లో దేవుడు ఆవిడని చెప్పాడు ఎక్కడికి వెళ్ళమని. అంతటా 8వ వచనం, అంతటా యెహోవాకు అతను ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఇక్కడ 2 విషయాలు చూస్తున్నాం. ఆహాబు రాజు ఏంటంటే పంటలు లేవు, తినడానికి లేదు రాజుకి. ఏంటంటే ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆ విధవరాలు ఏలియా, ఈ 2 మనుషులు అదే దేశంలో ఉన్నారు, సారేపేతులో ఉన్నారు. ఈ సారేపేతులో ఉన్న వాళ్ళకి దేవుడు ఆహారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏమైందంటే నూనె అభిషేకానికి గుర్తు. కొంచెం నూనె ఉంది, ఏంటంటే కొంచెం పిండి ఉంది, దీంతో రొట్టె తీసుకొని నా కుమారుడు నేను చనిపోవాలనుకుంటున్నాము, ఇప్పుడు మీరు వచ్చి అడుగుతున్నారంటే మొదట నాకు చేసి ఇవ్వు ముందంటే మాట విన్నది, చెప్పిన మాట విని నిజంగా దైవ సేవకుడికి తీసుకొచ్చి ఇచ్చింది. ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి కూడా అయిపోలేదు. ఎవరైతే దేవుని మాట వింటారో, దేవుని సేవకులు నిజంగా చెప్తే, మంచి మాటలు చెప్తే వింటారో వారి జీవితాల్లో అద్భుతాలు చూస్తారు.
వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చూస్తారు, వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ నింపుదల చూస్తారు, వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు వారు చూస్తారు. వాక్య ప్రకారంగా చెప్పిన దైవ సేవకులను మట్టే చెప్తున్నాను. తర్వాత ఇష్టానుసారమైన జీవితాలు జీవించినటువంటి వారి గురించి నేను చెప్పట్లేదు, కానీ అలాగ జీవించిన వారి జీవితాల్లో తప్పకుండా వారు చెప్తే మాత్రం తప్పకుండా దేవుని కార్యం చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడతారు, అవతల వాళ్ళు నింపేలాగా మాట్లాడతారు. అప్పుడు వీళ్ళు దీవించబడతారు, వాళ్ళు దీవించబడతారు. పరిశుద్ధాత్మ అంటే దీవించబడతారు, దీవెన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అదే మాట ఇక్కడ ఏమైంది? 15వ వచనం చదువుతానండి, 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధత, అభిషేకం వేసండి. పరిశుద్ధత, అభిషేకం ఎవరైతే కలిగి ఉంటారు అనుకుంటారు చాలామంది, డబ్బులు లేవండి వీళ్ళకి, తినటానికి లేదు, వీటిని కట్టుకోవడానికి లేవు, వీళ్ళ పరిస్థితులు ఏంటి, అయిపోయింది, బెకార్లు అయిపోయారు అనుకుంటారు. బెకార్లు అయిపోలేదు, అన్నోళ్ళు బెకార్లు అయిపోతారు. ఏంటంటే వాళ్ళు మాత్రం సమృద్ధిగా తింటారు, మంచి మంచి బట్టలు ఇస్తారు, మంచిగా జీవిస్తారు. దేవుని పట్టుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, దేవుడు వాళ్ళు పోషించి పెంచుతాడు. ఇక్కడ ఈ యొక్క వెధవరాల ద్వారా ఏలియా పోషించబడ్డాడు, తన కుటుంబం పోషించబడ్డది. తర్వాత వర్షం పడిందాక కూడా అందులో పిండి అయిపోలేదు, నూనె కూడా అయిపోలేదు. ఇది అభిషేకానికి గుర్తుగా ఉంది. ఇంకో 2వ రాజులు చూసుకుందామండి. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుదాము. 1 నుంచి 7 వచనాలు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అంతటి ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెను. చూడండి, మంచి మాట చెప్తుంది. అంతటా ప్రవక్తల శిష్యులో ఒక్కని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెను, నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకే వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అప్పుడు అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి తట్టు ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లోనూ నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేదని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెని అమ్మి నీ అప్పు తీర్చి మిగిలివానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. మీకేం అర్థమవుతుంది ఈ మాటల్లో? మీకేం అర్థమవుతుంది? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు తన భర్త. పరిశుద్ధాత్మతో నింపబడిన కుండ ఒకటి ఉంది, నూనె కుండ మాత్రమే ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ కుండలన్నీ కూడా ఏంటండి? సంఘము. చూసారండి, సంఘము. ప్రతి కుండలో నూనె పోయమంటాను అంటే పరిశుద్ధాత్మతో నింపబడేలాగా మీరు చెయ్యండి, అప్పుడు మీ అప్పులు తీర్చుకోండి, మిగతాదంతా మీరు బ్రతకండి అని చెప్పారంటే సంఘము. నూనె పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత ఆశీర్వాదం దేవుడు. ఇందాక ఏలియా చెప్పాడు, ఇప్పుడు ఎలీషా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళిపోయి నువ్వు బ్రతుకు అని చెబుతున్నాడు. ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, చాలామంది భయం ఉండదు, భక్తి ఉండదు. అక్కడికి వెళ్తే అలా మాట్లాడతారు, ఇక్కడికి వెళ్తే ఇలా మాట్లాడతారు. దీనికోసం అయితే మీరు రక్షణ పొందలేదు, మీకు యేసు ప్రభు లేరు. 2 రకాల నాలుకలు. అవి ఏమంటారు? పావుకి ఏముంటాయండి? 2 నాలుకలు ఉంటుంది, ఇలాగలా అంటుంటుంది.
అలాంటి విషసర్పం కలిగిన మనుషులు కాబట్టి వారి జీవితాల్లో మేలు చూడలేరు. పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రతి ఒక్కరూ. ఆ సంఘము, ఆ స్త్రీ తన కొడుకులిద్దరూ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సంఘం అది. అందుకు పక్కపక్కన ఉన్న కొండలేంటి? కొండ మనిషికి గుర్తు. మనం చూస్తున్న గిద్యోను ఏం చేశాడు? కొండ బద్దలు కొట్టాడు. కొండ మనిషికి గుర్తు. బద్దలు కొట్టడం ఏంటంటే హృదయం బద్దలు కొట్టుకున్నాడు. ఎప్పుడైతే 300 మంది హృదయాలు బద్దలైపోయో దేవుడే దిగొచ్చి యుద్ధం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. వాళ్ళు ఎలాగున్నారు? ఇసుకలాగా ఉన్నారు. అక్కర్లేదు, కళ్ళమ్మటి నీళ్ళు ఎప్పుడైతే దేవుని పాదాల మీద పడుతున్నాయో దేవుడే దిగొచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యుద్ధం చేయవలసిన పని లేదు. ఎవరైతే పరిశుద్ధంగా ఉండి దేవుని సన్నిధిలో ఇది జరగదు, ఎందుకు జరగదు అని ఏడుస్తారో దేవుడు దిగొచ్చి నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది జీవితాల్లో అనుభవాలు ఉన్నాయి, మా జీవితాల్లో కూడా అనుభవాలు ఉన్నాయి. దేవుడు యుద్ధం మా పక్షంగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడాలి. డబ్బులు కాదండి, ధనం కాదండి, ఏంటండి ఇల్లు పొలాలు కాదండి. నీ వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ సహవాసం నీకుంటే ఏమవుతుంది? నీవు ఆశీర్వదించబడతావు. ఒక్క కొండే భయభక్తులతో ఉన్నది అక్కడ. నా పెనిమిటిని యందు దేవుని యందు భయభక్తులు గలవాడు మీకు తెలుసు కదా అని చెప్తుంది అక్కడ. అంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు, దేవుడు ఆ నూనె ద్వారా ఏమైపోయింది? వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడాన్ని దేవుని వాక్యం కరెక్ట్గా వాళ్ళు విన్నారు. ఆ సంఘము మా వాక్యము కరెక్ట్గా విన్నారు, కరెక్ట్గా జీవిస్తున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. సంఘం అభివృద్ధి చెందుతుంది. ఆ సంఘంలో ఉన్న దైవ సేవకులు పోషించబడుతున్నారు, అనేకులు పోషించబడుతున్నారు. ఇది ఎలీషా చెప్పిన మాటలు, వెధవరాలకు చెప్పిన మాటలు. ఈ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడితే ఆశీర్వాదము. అంతేకాదండి, ఆశీర్వాదం కాపుదల. నిన్ను చంపేస్తామన్నాడు కూడా చంపలేడు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాను చానాల క్రితం చెయ్యెత్తాడు. యేసునామములో బంధిస్తున్నాను, చెయ్య అట్నుంచి ఇటు తీయలేకపోతున్నాడు. ఇలాగ ఎత్తారు. ఎంత గొప్ప దేవుడు అండి, మనం కాదు. యేసునామములో బంధిస్తున్నాడు. అలాగే ఎంతసేపు ఉండిపోయాడు. నేను లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయాను, కానీ అక్కడ అలాగే ఉన్నాడు చేతితోడు. యేసునామములో విడుదల చేస్తుంటే మెట్లు దిగి కింద నుంచి వెళ్ళిపోయాడు. చాన్నాలు మా రాణి చిన్నది. ఇటువంటి అద్భుతాలు అనేకమైన చూశాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపితే మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు. అసాధ్యమైంది సుసాధ్యంగా దేవుడు చేస్తాడు. కాబట్టి తైలాభిషేకం, పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ ఏలియా వెధవరాలు పోషించాడు. ఎలీషా ఈ యొక్క వెధవరాలు పోషిస్తున్నారు. దేవుడు అలా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మరి లూకా సువార్త చూసుకుందామండి, 4వ అధ్యాయం. అదే మాటలు యేసుప్రభు వారి గురించి చెప్పిన మాటలు ఇవి. 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకి సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో జాగ్రత్తగా గమనించుకోండి. ఉన్నదో లేదో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మతో నింపబడితే వాళ్ళు ఉండలేరండి. ఏం చెప్తున్నాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఏం చేస్తున్నారు? వేదలకి సువర్తమానము. భూమిని, ఆకాశాన్ని, జలధారల్ని, ఏంటంటే సృష్టి యావత్తుని, మిమ్మల్ని, నన్ను చేసిన దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకి సువార్త ప్రకటిస్తారు. అటువంటి వాళ్ళు వేదలకి సువార్త ప్రకటిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత 5 రోజుల మధ్యాహ్నం నేను ఏడ్చిన తర్వాత ఒక వెలుగు నా మీదకి వస్తుంది. నేను పరిశుద్ధాత్మ అని నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చిందో నా జబ్బు పోయింది. ఏంటంటే తైలాభిషేకము, ఆనందం అంటే ఏంటో తెలిసింది. ఎప్పుడైతే నా పొట్ట మీద కొట్టిందో నా జబ్బు పోయింది. చెయ్యి కూడా వచ్చేసింది, పైకి
వచ్చేసి ఎంత దూరం నడవలేదని పైకి కిందకి గెంతుతున్నాను. చాలా సంతోషం, అది ఎవరు ఇవ్వలేరు. ఆనందం, సంతోషం. ఆ తర్వాత అనుకున్నాను, రేపటి నుంచి నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, నేను దేవుడు నన్ను బాగు చేశాడు, ఈ మాట రేపటి నుంచి చెప్తానని. ఏంటండి, మా పిల్లల్ని, మా చెల్లు వచ్చింది వంట చేయడానికి, తనకు అప్పగించేసి నేనే పనులు చేసి, అప్పుడు దాకా మా చెల్లి చేసింది. ఆ రోజు పనులు మాత్రం నేను అన్నీ చేసేసి 10 గంటలకల్లా నేను చక్కగా తయారై బైబిల్ పట్టుకొని అరకు వ్యాలీ వెళ్ళేది, అరకు సంత దగ్గరికి వెళ్ళేదానండి. చాలా దూరం నడిచి వెళ్ళేదాన్ని. రోడ్డు మీద దొరికిన వాళ్ళు కూడా వదిలేదాన్ని కాదు. ఆపేసి, బాబు నిన్న నాకు దేవుడు ఇలా చేశాడు, నాకు ఇంత క్యాన్సర్ ఉంది, నిన్న నన్ను బాగు చేశారు, అందుకోసం మీకు చెప్పడానికి వచ్చాను. ఆ దేవుడిని నమ్ముకోండి, మీకు ఏ సమస్యలు ఉన్నా ఆయన తీరుస్తాడని సువార్త సంవత్సరంన్నర చెప్పానండి అరకులో. దేవునికి మహిమ కలుగును గాక. ఆగలేదు, ఎవరైనా దొరికితే చాలని అనుకుంటాను. మొన్న కూడా నేను అనుకున్నాను, ఆయన కానీ వచ్చేస్తే సువార్త చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ చాలా ప్రమాదాలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే సువార్త జరగాలి, సువార్త ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంటి యజమాని కష్టపడి ఏంటండి డబ్బు తీసుకొస్తే ఇంటి ఇల్లాలు పిల్లలు అందరూ తింటారు, అంతేనా? మరి ఇంటి యజమాని తేకపోతే ఎవరికి భోజనం ఉండదు, వాళ్ళకి ఉండదు. అయితే ఇంటి యజమాని ఎవరు? ఇంటి యజమాని ముందు ఇల్లాలన్నావిడి చక్కగా చూసుకోవాలి. ఉద్యోగానికి వెళ్ళిపోతే డబ్బులు ఉండవు, జీతాలు ఉండవు, బట్టలు ఉండవు, పిల్లలకి ఏమీ ఉండదు. అందుకు రాయబడది, నీ భర్తకి నీవు భయపడవలెను, నీ భార్యని నువ్వు ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి. చాలామంది ప్రేమించకుండా అడ్డుగా ఉన్నారు. భార్యని ప్రేమించకూడదు, మేం బాగోవాలి, నా భార్య నేను బాగోవాలి, అవతలోడు పాడైపోవాలి. నోరుంది, మంచి మాట చెప్పాలి, ఇప్పి చెప్పడం నేర్చుకోవాలి. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నిజంగా అన్నం తింటే అవతల కుటుంబం పాడైపోతుంది. నేను వెళ్ళి చెప్తాను వాళ్ళకి, కొడితే కొట్టనే, తిడితే తిట్టను అన్నటువంటి మనస్తత్వం ఉందంటే నువ్వు దేవుని బిడ్డవి, దేవుని బిడ్డ. లేకపోతే ఇంకా నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు ఇలా చెప్పపోతే. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఇంకా ఏం చేసి, వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో నున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు. ఎన్ని కుటుంబాలు నీ వల్ల ఏడుస్తున్నారు? ఏంటండి, ఎన్ని కుటుంబాలు నీ వల్ల ఏడుస్తున్నారు? వీళ్ళు చెబుతున్నావా? తప్పు, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలని చెప్తున్నావా? దేవుని ఆత్మ ఏది నీకు చెప్పడానికి? ఎలాగ బ్రతుకుతారో, ఎలాగ జీవిస్తారో నేను చూస్తాను వీళ్ళు ఎలా బ్రతుకుతారో. అది దైవ లక్షణం కాదు, సాతానుడు బుద్ధి. సాతానుడు పాడైపోవాలి. అందుకే దేవుడిని ఏమన్నాడు, నీకు నాకు ఇంక ఏంటి తేడా అని మనస్సులో అనుకున్నాడట. మనస్సులో అనుకున్న మాట దేవుడు తెలిసి వెంటనే అగ్నిలోకి పంపిస్తాడు. దేవుడు ఉన్న పలంగా పంపిస్తాడు. ఎక్కడున్నాడు? అగ్నిలో ఉన్నాడు. వాడు మాట విన్నోళ్ళు ఎక్కడ ఉంటారు? అగ్నిలో ఉంటారు. హృదయంలో ఏముంటుంది? పాపము, ద్వేషము, కలహము, మత్సరము, ఏంటండి అవివేకము, ఇవన్నీ, ప్రేమలేనితనం అన్నీ కూడా హృదయంలో ఉంటాయి. ఆ హృదయంలో ఉన్న పాపాన్ని తీసి వదిలేయాలి. ప్రభు చెప్తున్నటువంటి నీ హృదయంలో ఉండాలి. ప్రేమ, దయ, జాలి, కనికరాలు, ఏంటండి దీర్ఘశాంతం, ఇవన్నీ నీ హృదయంలో ఉండాలి. ఎవరైనా తప్పు చేసేటప్పుడు చెప్పాలి, ఇది తప్పు అని చెప్పాలి. అది ప్రభు ఆత్మ ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారు, అందరూ చెప్పలేరు. ఏమండి, ఒక 10,000 ఇస్తున్నారు కాబట్టి నువ్వు చెప్పిన మాట నేను వింటాను, నేను అలా విన్నావు, మేము పోయినా పర్వాలేదు, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు కాదు, డబ్బు నీకు కావలసి దేవుని నీ దగ్గర పెడతాడు ఆయన. నా జీవితంలో అనేకమైన అనుభవాలు, కానీ దేవుని వాక్యం విని వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే నీ మీద పరిశుద్ధాత్మ నింపబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకళ్ళు ఎంత డబ్బు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మాట వింటాను, వినకూడదు. డబ్బులు మాట్లాడకూడదు, బైబిల్ మాట్లాడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా జీవించడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే నువ్వు క్రైస్తవురాలు కాదు 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 కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎప్పుడైతే నింపబడతారో వాళ్ళు ఆగలేరు. నా దేవుడు నా కొరకు ప్రాణత్యాగం చేశాడు, ఆయన నా కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన రాబోతున్నాడు.
కాబట్టి ఆయన కొరకు నేను చెప్తానని నీవు ఆగలేవు. పరిశుద్ధాత్మతో నింపబడితే ఏంటండి, ప్రార్థన, విజ్ఞాపనలు, తర్వాత సువార్త, ఇవన్నీ వరుసలో ఉన్నాయి. ప్రభువుని నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో ఉన్నాయి. ఇంకా నమ్ముకొని కూడా ఇంకా వ్యభిచారాలు మానరు, తాగుడు మానరు, ఏమంటారు సిగరెట్లు మానరు, ఆడవాళ్ళు కూడా సొట్లో, ఆడవాళ్ళు కూడా తాగుడు, ఇంకా మానలేని వాళ్ళు ఉన్నారు. అమ్మ నాకు ఇలా నొప్పులు వచ్చేస్తున్నాయి అంటే మనం చెప్పామనుకోండి, వాళ్ళకి కోపం వస్తుంది. నువ్వు తాగడం మాని, నువ్వు చుట్ల మాని. ఎంత కోపం వస్తుంది ఆ మాట అంటే, నేను అలా చేయట్లేదమ్మా అంటారు, అలా చేస్తూనే ఉంటారు. దేవుడు లేడు, పాపమే తీయగా ఉంటుంది వాళ్ళకి. ఒకరోజు కాటేస్తుంది, పైకి లెగనివ్వదు. అది మనిషిని పైకి లెగనివ్వదు, పాపం తీయగా ఉంటుంది, పిమ్మట కాటేస్తుంది. అది పాము, దాని నోట్లో విషము, మనిషి చచ్చిపోవాలి. అదే దానికి దేవుడు దానికి నిర్ణయించాడు. నువ్వు మనిషి పాదాల మీద పొడుస్తావు, నిన్ను మానవుడు తల మీద నిన్ను కొడతాడన్న శాపం దేవుడు ఇచ్చాడు దానికి. అటువంటి బుద్ధి అటువంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు దేవుని బిడ్డల కారు. ఏమండి, పిల్లలిద్దరు పెద్దోళ్ళు అయ్యారు కదా, ఆ విధవరాలు కొడుకులు పెద్దోళ్ళు అయ్యారు కదా, అప్పులో తీసుకెళ్ళిపోతామంటే, బాబు మీరు ఉద్యోగాలకు వెళ్ళండి, లేకపోతే కొంత డబ్బులు తీసుకొస్తాను, నేను మిమ్మల్ని అక్కడ కుదవ పెడతాను చెప్పొచ్చు. ఆవిడ ఉద్యోగాలు చేయించవచ్చు. కానీ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు నీ ఇంట్లో ఏముందని అడిగారు. ఒక్క కుండ నూనె ఉంది, చిన్న కొంచెం నూనె, కొంచెం పిండే ఉంది. సారేపేత విధవరాలు చెప్తున్న మాటలు. మొదట నువ్వు నాకు తెచ్చియ్యు, నువ్వు నీ పిల్లోడు చేసుకుందుడని చెప్పిన మాట వారు వర్షం వచ్చిందాక కూడా తింటూనే ఉన్నారు. ఏలియా తర్వాత ఆ కుటుంబస్తులు అందరూ తింటున్నారు, రాజు సైతం భోజనం లేదు. నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో ఆ దేవుని తోడుగా నేను చెప్తున్నాను, వర్షం రాదు, మంచైనా పడదని ఆహాబుతో చెప్పొస్తాడు ఇక్కడికి. నువ్వు మాత్రం సారేపేదాన్ని విధవరాలకి అక్కడికి వెళ్ళు అని ఏలియాను పంపిస్తాడు. కరువు లేకుండా దేవుడు వాళ్ళకు భోజనం పెడతాడు. నువ్వు దేవుని ఎందే ఉన్నావు అనుకో, కొంతకాలం పోయాక ఏమిటండి పంటలు ఉండవు. చూసారా, ఒక 20 సెంట్ల భూమి ₹1,00,00,000 చెప్తున్నారు. తెలుసునండి, 20 ఎకరాలున్న ఒక్క ధాన్యం గింజ కూడా పండదు. ఆ భూమి ఏం చేసుకుంటారు? బైబిల్ ఏవేలు గ్రంథం చదవండి. బియ్యం దాచుకున్న వాళ్ళంట కింద నుంచి కుళ్ళిపోతాయట, అమ్మకుంటా దాచుకున్న వాళ్ళు తినలేరు. దేవుడు మాటే నెరవేరుతుంది. అయితే మన సంగతి ఏంటి? యెషయా గ్రంథం చూసుకుందామండి. 65వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. కావున ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనం చేయుదురు కానీ మీరు ఆకలిగొనిదురు, నా సేవకులు పానము చేయుదురు కానీ మీరు దప్పిగొనిదురు, నా సేవకులు సంతోషించుదురు కానీ మీరు సిగ్గుపడుదురు, నా సేవకులు హృదయానందం చేత కేకలు వేయుదురు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చుదురు, మనోదుఖం చేత ప్రలాపించెదురు. చూసారండి, నా సేవకులు ఎవరైతే దేవుని కలిగి ఉంటారో, దేవుని ఆత్మతో నింపబడతారో, నా సేవకులు. రాజుకు లేదు భోజనం. ఏంటండి, ఈ భూములు 1000 ఎకరాలు 2,000 ఎకరాలు కబ్జాలు ఇవన్నీ చేసిన తిండి దొరకదండి. నీకు ఈ పూటకే భోజనం ఉందా? దేవుని కలిగి ఉన్నవా? నీకు ఆ దినాల్లో నీకు భోజనం దొరుకుతుంది. దేవుని బిడ్డవు. నా సేవకులు భోజనం చేస్తారు, నా సేవకులు హృదయానందం చేత కేకలు వేస్తారు. ఇప్పుడు దాకా ఏడిపించి ఎన్నో దుఃఖాలు, బాధలు, ఇటువంటి భయంకరమైన సమస్యలన్నీ భరించినటువంటి వాళ్ళకి దేవుడు వాళ్ళని ఆకలిగొననివ్వడు. నీతిమంతులు ఆకలిగొనరు. సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయట కానీ తన బిడ్డలు నీతిమంతులు ఆకలిగొనరు. అయితే నీతి వదలకూడదు, యథార్థతను వదలకూడదు, నిర్దోషిగా బ్రతకాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని కొరకు జీవించాలి. నీకున్నది నువ్వు తిను, మంచిదే, ఇతరులకు కొంచెం పెట్టు. దేవుని సేవకులు ఏం చెప్తున్నారో, దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా నువ్వు చెయ్యు. నీకు బాగోపోతే అప్పుడు అడుగు. ఏలియా చిన్న అప్పమే చేసి ఇచ్చిందేమో, చిన్నది చేసి మొదట నాకు ఏంటంటే ఎన్ని సంవత్సరాల దాకా తిన్నారు దేవుని సేవకులకి. మొదట పెట్టిన దాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు తిన్నారు.
నీ దగ్గర ఏముందంటే కొండ ఒక్కటే ఉంది, అది నూనె ఉంది, అది ఒక్కటి తప్ప నా ఇంట్లో ఏమీ లేదు. కానీ ఆవిడ అనుకోవచ్చు, నా కొడుకులు పని చేస్తే డబ్బులు వస్తాయి. అలాగ అనుకోలేదు. దైవ లక్షణాలు అవి, దైవ లక్షణాలు. దేవుని మాట విని, దేవుని సేవకుల మాట కరెక్ట్గా చెప్తేనే అందరి దగ్గరికి వెళ్ళిపోకూడదు. అందరి దగ్గరికి వెళ్ళిపోతే ఆలువన్నీ అంటుకొని శాపాలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ విషయాలు కూడా జాగ్రత్తగా ఉండండి. యోహాను సువార్త పరిశుద్ధాత్మలో మిమ్మల్ని నేను చూసుకుందామండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదువుతాను. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసు ప్రభు వారు చెప్తున్న మాటలో మీరు ఏడ్చి ప్రలాపిస్తారు, సంతోషిస్తారు. ఏచండి ఇక్కడ చెప్తున్నారు దేవుడు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. స్త్రీకి 9 నెలలు వస్తే తప్పకుండా కంటదు, అక్కడ ఉండడానికి వీల్లేదు కడుపులో. ఆ నెల దాటిపోయిందంటే ఆ కడుపులో ఉండే భాగం అలాగే లేదు, బయటకు వచ్చేయాలి పిల్లడు. అలాగే నీ దుఃఖ దినాలు, నీ ఏడుపు, నీ కన్నీరు, నీ ప్రవర్తన, నీ ప్రతిదీ చూస్తున్నాడు దేవుడు. దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. మీరు ఏడుస్తున్నారు కానీ మీరు సంతోషిస్తారు, మీరు సంతోషిస్తారు. అయితే పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. చాలా మాటలను చెప్పుకోవడానికి, కానీ ఈ యొక్క నూనె వలన, నూనె, గాలి, ఏంటంటే అగ్ని, ఏంటండి ఇవన్నీ, మేఘం, పరిశుద్ధాత్మ గుర్తు యేసు ప్రభువారు ఏం చేశారు? శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి. దేవుడని యెహోవా ఏం చేశారు? మనిషిని తయారు చేసి జీవవాయువు ఊదారు. జీవవాయువు మనుషులకు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అదేంటండి? గాలి, నీలో ఉన్న ఊపిరి గాలి. దేవునికి మహిమ కలుగునుగాక. శిష్యులకి మీదని యేసు ప్రభువారు ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పి మిమ్మల్ని పంపుతున్నానని చెప్పి ఆయన పంపుతారు, అక్కడ సువార్తకు పంపుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. భూదిగంతాల వరకు నా కొరకు సాక్షులై ఉండండి అని పరిశుద్ధాత్మ ఆయన లెగిసిన తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఒక ఇంట్లో ఉండి మమ్మల్ని కూడా చంపేస్తారని భయపడిపోతారు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు అక్కడ వచ్చారు. అటువంటి భయంకరమైన పీకదాకా ఇలాగ వచ్చేసి ఇంక నేను అయిపోయాను అనుకున్నా, దేవుడు మధ్యలోకి దూరి ఇలాగా తీసేస్తాడు, నేను పైకి ఎత్తుకుంటాడు. ఇది కావాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇందా సాక్ష్యం విన్నాం, ఇల్లు అందరూ తల్లడిల్లిపోయారు ఆయన నుంచి, చనిపోతాడని. అయితే నాకు కూడా చూపించారు చనిపోతాడు అని. అప్పుడు నేను ఇదే ప్రార్థన చేశాను, ప్రభువా పరలోకంలో నీ జీవాన్ని పంపించు, నీ జీవాన్ని అతనిలో పంపించు. ఎక్కడ విజయవాడలో ఉన్నారు, ఒక రాత్రి చేసిన ప్రార్థన. చనిపోతాడు ఇతడు అని చెప్పారు నాకు దేవుడు. అప్పుడు మరలా నిజంగా పరలోక జీవమే వచ్చింది. లేకపోతే ఇన్ని ఆపరేషన్లు ఎంత తిరిగి ఎన్ని నానా ఇబ్బందులు, కుటుంబం అంతా ఏడుస్తున్నారు, అందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఆ ఏడుపు విన్నాడు దేవుడు. ఇలాగా వచ్చింది మరణం, ఇలాగ వచ్చి నువ్వు అయిపోయావని అన్నది, మరణం మాత్రం అయిపోయావన్నది. కానీ దేవుడు అందులోకి వచ్చి మరణాన్ని దూరపరిచాడు. ఈరోజు సజీవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి వాళ్ళు ఎంతమంది జీవితాల్లో జరిగినాయి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు, మగవాళ్ళే కానీ ఆడవాళ్ళే కానీ పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఆత్మ ఉంటేనే మీరు కాపాడబడతారు, లేకపోతే పక్కన ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ మీరు పరిశుద్ధాత్మతో నింపబడి చనిపోయినా దేవుని రాజ్యంలో ఉంటారు. ఇది విశ్వాసం ఉంచాలి. పరిశుద్ధాత్మతో నింపబడి కూడా ఒకవేళ మీ కాలం అయిపోయిందేమో, ఒకవేళ చనిపోతున్నారేమో, కానీ దేవుని రాజ్యంలో మీరు ఉంటారు. ఒకవేళ అలాగ కాకుండా చనిపోతే, పరిశుద్ధాత్మ లేకుండా చనిపోతే నిత్య నరకంలో ఉంటారు. ఈ విషయాలు మీరు గుర్తు చేసుకోండి. ఈ దినాన్ని వాక్యం మీరు గుర్తు చేసుకోండి. నేను ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలి. చాలామంది డబ్బును బట్టి గర్వము నాశనానికి నడుస్తుంది. ఏ రోజో ఒకరోజు డబ్బు ఉండాలి, మంచిదే. పనికి మంచి పనివాడు డబ్బు ఏచండి, మంచి పనివాడు అవసరతల కొరకే కానీ దేవుడు కాదు. చాలామంది ఇంతకుముందు మనం ఏం చేసేవారు, అమ్మో డబ్బులు కాళ్ళకి అద్దుకుండేవారు అందరమే. ఇప్పుడు నేను అలా చేయను. ఏచండి, అక్కడ ఉండు నువ్వు, నాకు అవసరం అది కావాలి అంతే. కానీ డబ్బే దేవుడుగా
డబ్బే ఊపిరిగా, డబ్బే జీవితంగా బ్రతికిన వాళ్ళు పని దేవుడు పడతాడు. ఇది మాత్రం నిజం. నువ్వేం చేయగలవు? నేను వాళ్ళని విడిపించేస్తానని డబ్బులు ఉంటే వీళ్ళని విడిపించేస్తాను, నీ తరం కాదు. దేవుడి మీద ఆధారపడు, వాళ్ళు విడిపించగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మీద నువ్వు ఆధారపడ్డావు అనుకో, నేను ఇది చేసేస్తాను, నేను అది చేసేస్తాను, నేను ఆ బెంచి ఎక్కిపోతాను, ఆ సింహాసనం ఎక్కిపోతాను, నేను ఇది చేస్తానంటే నీ వల్ల కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో అన్నీ చేయగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్నీ చేయగలుగుతావు దేవుడి మీద ఆధారపడితే. లేకపోతే నువ్వు చెయ్యలేవు, నీ వల్ల అవ్వదు. దేనికోసం పరుగులాడుతున్నావు అందదు. ఆ దగ్గరే ఉంది అందేస్తుంది, దగ్గరే ఉంది అందేస్తుంటే అలాగ వెళ్ళిపోతుంది. నీటి ఏమవుతాయి చూసారు, నీటిలో కనబడతాయి. దాన్ని ఏమంటారు? ఎండమావుల్లాగా అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. పిల్లలైనా పెద్దవాళ్ళని ఎవరైనా పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ లేకపోతే నావాడు కాదు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. బైబిల్ చెప్తుంది స్వతంత్రం అనేది ఉండాలి. స్వతంత్రం ఎప్పుడు వస్తుంది? దేవుని ఆత్మతో నింపబడితే నీకు ధైర్యం వస్తుంది. నీ మాట నువ్వు గట్టిగా చెప్పగలుగుతావు. నువ్వు తప్పులు చేసి పాపాలు చేస్తే నువ్వు ఎలా చెప్పగలుగుతావు? చాలామంది తప్పులు చేసి కూడా నేనేం చేయలేదండి, కంటికి కనబడుతున్నా సరే నేనేం చేయలేదండి. ఏ ఆత్మతో నింపబడ్డారు? ఏ ఆత్మతో నింపబడ్డారు? జాగ్రత్తగా జీవించాలి. కడవరి దినాలు కాబట్టి అందుకే బుద్ధి లేని కన్యకలు 5, బుద్ధి కలిగిన కన్యలు చాలా జాగ్రత్త పడ్డారు. ఏంటండి? దేవుని స్వరం వినబడి, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చేసాడు, ఆయన స్వరం వినబడి, అయితే మాకు నూనె ఆరిపోతుంది, మీలో కొంచెం ఇవ్వండి అంటే, మీకు మాకు చాలదు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమండి. వీళ్ళు ఎప్పుడు వెళ్తారు? మళ్ళీ బోధనాలా, మళ్ళీ పరిశుద్ధాత్మతో నింపబడాలా. ఈలోగా పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు లోపలికి. 5 వెళ్ళిపోయారు, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. తలుపులు వెయ్యబడ్డాయి. ఏంటంటే వచ్చి తలుపులు కొడుతున్నారు. మీరెవరో నాకు తెలియదు అన్నారు. అటువంటి జీవితం కావాలా? మీరెవరో నాకు తెలియదు అన్నారు దేవుడు. అక్రమం చేయవారు, మీరెవరో నాకు తెలియదు. ఈ విషయాలు గమనించుకొని దేవుని ఆత్మతో నింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడైన యెహోవా ఆరంభించినటువంటి ఈ నూనె ఏంటండి? అహరోను సేవకులు వాళ్ళు, యాజకులు వాళ్ళు, సేవకులు వాళ్ళు కోసం మోషేకి చెప్తున్నాడు ఏమేమి ఉండాలో, ఎంత ఉండాలో. ఇది మరలా ఇదే చూసారు. ఇప్పుడు సెంట్లో వేసుకుంటారు, ఏమంటారు? వాటిని పర్ఫ్యూమ్స్ అవి వాడుతుంటారు. దానిలాగా తయారు చేసుకొని సెంట్ కానీ వాళ్ళు శరీరం మీద పోసుకున్నారా, దేవుని బిడ్డలు కాదట, అన్యుడి కింద వదిలేయమని దేవుడు చెప్పాడు. అలా తయారు చేయకూడదు. అలాగా ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం చదివి ముగించుకుందామండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం. వచ్చే దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనం కలుగును, మీ వృద్ధులు కలకందురు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవించే జీవితము ఏంటంటే చాలామందిని పెద్దోళ్ళంటే గౌరవం ఉండదు, సేవకులంటే గౌరవం ఉండదు, ఇష్టానుసారంగా జీవిస్తారు. అలా జీవించిన వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. కొన్ని అధ్యాయాలు వాక్యం ఉంది చదవాలి. కొంతమంది గడగడగా చదివేసామండి, అందులో ఏముంది, నీకేం చెప్పగలవు? నేను ఇప్పుడు ఒక మాట అడిగాను అనుకోండి, లేకపోతే ఒక అధ్యాయం గురించి అడిగాను అనుకోండి, మీరు చెప్పగలరా? అర్థం చేసుకోవాలి. ఆ వాక్యంలో ఏముంది, ఏం చెప్తున్నారు. అపోస్తుల కార్యం చదువుతున్నంటే అక్కడ ఏం చెప్పారు? పేతురు ఏం చేస్తున్నాడు? 10వ అధ్యాయంలో ఇటలీ అనబడినటువంటి ఆ సైన్యాధిపతి ఏం చెప్తున్నాడు? అవతల వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఎక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పాడు కల్లో కనబడి. అర్థమయ్యిందా? అర్థం చేసుకొని ఈ పని చేయాలి. మీరు అర్థం చేసుకొని బైబిల్ రాయడం చదవడం చేస్తే మీకు అది అర్థం అవుతుంది. అయిన తర్వాత మీరు పాపం జోలికి వెళ్ళరు. చేతులు పట్టుకుని రా బాబు తాగుతామనంటే, అమ్మమ్మ నేను మానేశానండి, నేను తాగనండి. రా ప్యాకెట్ ఆడదాం రా అంటే, నేను ఎంతమంది ఆడాను కానీ నేను ఆడనండి. చేసండి. పాపం చేద్దాం రా అంటే నేను చేయనండి. వారు మారిపోయింది. పరిశుద్ధాత్మతో నింపబడితే ఇంకా చెయ్యలేరు, పాపం అనేది చెయ్యలేరు.
వాళ్ళ వల్ల కాదు. ఆ దేవుని శక్తి లాగుతుంది, పట్టుకుంటుంది, నిన్ను పాపం చెయ్యనివ్వదు, పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మలో ఉన్న లక్షణాలు ఇవి. చప్పట్లు కొడదామండి ఆయనకి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి, అందరం ప్రార్థన చేసుకుందాం. ఆఖరి దినాలు ఉన్నాము. భయపడండి, దేవుని వాక్యానికి భయపడండి, దేవుడికి భయపడండి. మీ పిల్లల్ని దేవునిలో పెంచండి. వాక్యం చిన్ననాటి నుంచి వాక్యం చదివేటట్లుగా చేయండి. ఇవన్నీ గ్రహించండి. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. మహాపరిశుద్ధులని పాదాలకు వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. భూమి ఆకాశాలు, సముద్రాలు, జలాలు, ఆకాశ పక్షులు, నేలనున్నటువంటి తండ్రి నాయన, పశువులు, పక్షులు, దేవా నాయన నీకు వందనాలు. ఆకు కూరలు ప్రభు, ప్రతి జీవిని సృష్టించిన దేవుడు, మానవుని సృష్టించి నీ ఊపిరి ఊదిన దేవుడు. దేవా నీ పాదాలే పట్టుకోవడానికి సహాయం చేయండి. ఇక్కడున్న బిడ్డలందరికీ సహాయం చేయండి. అది జీవము గనక ఆ జీవములో కొనసాగడానికి కృప దయచేయండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించండి. మీకు మహిమ వచ్చేలా సహాయం చేయండి. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.